ఈరోజు మనం అడాబ్ ఫోటోషాప్ లో బేసిక్స్ టూల్స్ లో ఉన్నాం. ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్ లో మెనూస్, టూల్స్ అండ్ లేయర్ ప్యాలెట్స్ ఈ ఆప్షన్స్ అన్ని తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ టూల్స్ లోని ఫస్ట్ మనం మూవ్ టూల్ అనేది ఉంది చూడండి పైన, దాని గురించి తెలుసుకోబోతున్నాం. దాన్ని క్లిక్ చేస్తున్నాను. అసలు మూవ్ టూల్ అనేది ఏంటి, అసలు మూవ్ టూల్ దేనికి వాడతారు అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. జనరల్ గా ఏంటంటే ఏ సాఫ్ట్వేర్ అయినా, ఈవెన్ అడాబ్ ఫోటోషాప్, ఆఫ్టర్ ఎఫెక్ట్స్, ప్రీమియర్, అలాగే ఎడియూస్, ప్రతి దాంట్లో కూడా మూవ్ టూల్ అనేది చాలా దీనిగా యూజ్ఫుల్ గా ఉంటుంది. మనకి ఒక ఆబ్జెక్టుని ఒక ఏరియా నుంచి ఇంకో ఏరియాకి మూవ్ చేయడం కోసం అనేసి ఈ మూవ్ టూల్ని ఉపయోగిస్తారు. మనం కొత్తగా ఒక ఫోటోని తీసుకున్నప్పుడు ఈ ఫోటోని ఇక్కడ నుంచి ఇక్కడికి మూవ్ చేయడానికి ఈ మూవ్ టూల్ అనే దాన్ని యూజ్ చేస్తాం. లేదు ఈ రెక్టాంగిల్ మార్కెట్ టూల్ ఒకటి తీసుకున్నాను కదా, తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇది ఇలాగా నేను షేప్ తీసుకొని ఇదంతా సెలెక్ట్ అయింది. ఇక్కడ నుంచి దీన్ని నేను ఇలా మూవ్ చేయాలనుకుంటున్నాను. బట్ ఏంటంటే మూవ్ అవ్వదు. ఎందుకు మూవ్ అవ్వదు అంటే మనకు ఓన్లీ సెలెక్షన్ అనేది మూవ్ అయింది, బట్ మనం కూడా మార్కెట్ టూల్లో ఉన్నాం. అలా కాకుండా మూవ్ టూల్ సెలెక్ట్ చేసుకుంటే, మీకు చూసారా, ఈ సెలెక్షన్ అనేది కాకుండా మూవ్ టూల్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ చూడండి, మీకు పెట్టిన వెంటనే మనకి ఏంటంటే కత్తెర సింబల్ ఒకటి వస్తుందండి. అప్పుడు ఏం చేస్తుందంటే ఇక్కడ నుంచి ఇది కట్ చేసి అక్కడ పట్టుకెళ్తాను అనేసి నన్ను అడుగుతుంది అనమాట. సో ఈ విధంగా అక్కడ ఉన్న ఆబ్జెక్టుని మనం ఈ మూవ్ టూల్ తోని మూవ్ చేసుకుంటున్నాం. సో ఇప్పుడు సెకండ్ లేయర్ బేసిక్ అనే దాన్ని క్లిక్ చేసుకున్నాను. క్లిక్ చేసుకొని ఇక్కడ నుంచి ఇది ఇలా మూవ్ టూల్, అంటే మనం ఏమైనా లేయర్స్ ని లేదా ఏదైనా ఒక ఆబ్జెక్టుని ఒక ఏరియా నుంచి, ఈవెన్ 3D Max అవనివ్వండి, ఏదైనా ఒక సాఫ్ట్వేర్ నుంచి ఒక ఏరియా నుంచి ఇంకో దగ్గరికి మూవ్ చేయడం కోసం యూజ్ చేసేదాన్ని మూవ్ టూల్ అని అంటారు. అయితే మనం ఇలా మూవ్ చేస్తున్నాం కాబట్టి ఈ మూవ్ చేసేందుకు వాడే ఒక టూల్ కాబట్టి దీన్ని మూవ్ టూల్ అని అంటున్నాం. అలాగే ఇప్పుడు ఓవరాల్గా ఈ ఫోటో మొత్తాన్ని కూడా నేను ఇక్కడ నుంచి ఇక్కడికి డ్రాగ్ చేయాలనుకుంటున్నాను. డైరెక్ట్గా డ్రాగ్ అయిపోతుంది. ఫైన్, బాగానే ఉంది. లేదనుకుంటే ఈ ఫోటోని ఎక్స్ట్రా నాకు ఇంకో కాపీ కావాలి, నాకు లేయర్ కాపీ కావాలనుకుంటే ఇక్కడ లేయర్స్లోకి వెళ్ళి నేను డైరెక్ట్గా ఇక్కడ నుంచి ఇలాగా మౌస్ లెఫ్ట్ బటన్ పట్టుకొని ఇక్కడ క్రియేట్ న్యూ లేయర్ అనే దాంట్లో నేను పెట్టగానే ఆటోమేటిక్గా ఇక్కడ ఒకటి పేస్ట్ అవుతుంది. సో అంటే అడిషనల్గా నాకు ఇంకొక లేయర్ వచ్చినప్పుడు దాన్ని నేను మూవ్ చేయాలనుకున్నా, ఇలా చూడాలనుకున్నా సరే అప్పుడు నేను మూవ్ టూల్ వాడాలి. లేదు అదర్వైజ్ వేరే ఏ టూల్ పెట్టినా సరే ఇది ఇక్కడ నుంచి మూవ్ అవ్వదు. అలా కాకుండా మనం మూవ్ టూల్ క్లిక్ చేయగానే డైరెక్ట్గా ఇక్కడ దీని నుంచి నేను ఇలా మూవ్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే నేను దీన్ని డైరెక్ట్గా ఇంకో కాపీ తీసుకోవాలనుకుంటున్నాను. అంటే ఇలా డైరెక్ట్గా డ్రాగ్ చేసి ఇక్కడ పెట్టగానే ఇంకో కాపీ అనేది నాకు వస్తుంది. ఇలా ఎన్ని కావాలంటే అన్ని నేను ఇక్కడ నుంచి ఇక్కడ మూవ్ చేసేదాన్ని. ఈవెన్ మనం అదర్వైజ్ వేరే టూల్ పెట్టుకున్నా సరే ఇక్కడ ఈ నుంచి ఇది మూవ్ అవుతుంది. బట్ కాకపోతే మనం మూవ్ టూల్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ప్రజెంట్ ఏంటంటే ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ని మనం పెట్టినప్పుడు ఇలా జస్ట్ మూవ్ చేసుకుంటున్నాం. లేయర్ ప్యాలెట్లో మాత్రమే మనం డైరెక్ట్గా డ్రాగ్ చేసుకోవడానికి అవుతుంది, ఈవెన్ మూవ్ టూల్ లేకుండా వేరే టూల్తోని. ఇప్పుడు ఏంటంటే ఈ టూల్ ఇలా కాకుండా, అంటే ఇప్పుడు ఇక్కడ ఒక లేయర్ ఉంది, నేను సెలెక్ట్ చేశానండి. ఈ కింద ఉన్న లేయర్ని క్లిక్ చేయగానే నాకు ఇది సెలెక్ట్ అవ్వాలి. బట్ నాకు ఇక్కడ ఏమవుతుందంటే సెలెక్ట్ అవ్వట్లేదు అది. అప్పుడు నేను ఏం చేసుకుంటానంటే ఇక్కడ చూసారండి, ఈ మూవ్ టూల్ క్లిక్ చేయగానే ఇక్కడ మనకి మెనూ ఆప్షన్ బార్లో ఏమవుతుందంటే ఈ ఆప్షన్ బార్ ఒకటి ఉంది కదా, ఏదైనా ఒక టూల్ ఇక్కడ మనం క్లిక్ చేసినప్పుడు ఆటోమేటిక్గా దాని తాలూకు ఆప్షన్స్ అనేవి ఈ ఆప్షన్ బార్లో వస్తాయి. సపోజ్ నేను సెకండ్ టూల్ రెక్టాంగిల్ మార్కెట్ టూల్ సెలెక్ట్ చేశాను, దానికి సంబంధించిన క్లాసు దీని తర్వాత ఉంటుంది. సో దానికి సంబంధించిన ఆప్షన్స్ ఏంటంటే ఇక్కడ వచ్చాయి. అలాగే తర్వాత లాస్ట్ టూల్, ప్రతి టూల్ కూడా ఇక్కడ క్రాప్ టూల్ ఒకటి ఉంది. అలాగే ప్రతి టూల్ ఏ టూల్ సెట్ నేను క్లిక్ చేసుకున్నానో దాని తాలూకు ఆప్షన్స్, దాని తాలూకు ప్రాపర్టీస్ అన్నీ కూడా ఇక్కడ మనకి కనిపిస్తాయి అనమాట. ఇప్పుడు నేను ఏంటంటే మూవ్ టూల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇలాగ నేను దీన్ని మూవ్ చేయాలనుకున్నాను. బట్ కింద ఉన్న దాన్ని కూడా నేను మూవ్ చేయాలి, బట్ దాన్ని సెలెక్ట్ చేసుకుంటే అవ్వట్లేదు. అవ్వకపోతే మనం ఏం చేస్తాం, లేయర్ ప్యాలెట్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి పై లేయర్ సెలెక్ట్ అయి ఉంది, లేయర్ కాపీ 2. అలా కాకుండా లేయర్ కాపీ అనే దాని నుంచి మనం ఇలా సెలెక్ట్ చేసుకుంటే అప్పుడు ఈ కింద ఉన్నది రెండోది మూవ్ అవుతుంది ఇలాగా. లేదా బ్యాక్గ్రౌండ్ ఉన్నదాన్ని సెలెక్ట్ చేసుకుంటే ఇలా బ్యాక్గ్రౌండ్ ఉన్నది మూవ్ అవుతుంది. బట్ ఇప్పుడు ఎందుకు మూవ్ అవుతుంది అంటే బ్యాక్గ్రౌండ్ ఆల్రెడీ లాక్లో ఉంది కాబట్టి ఇది మూవ్ అవ్వట్లేదు. సో సెకండ్ లేయర్ లేదా పైన ఉన్న లేయర్ ప్రతి దాన్ని మనం ఏంటంటే ఇలా లేయర్ ప్యాలెట్లోకి వెళ్ళి ఇలా సెలెక్ట్ చేసుకొని మూవ్ చేసుకోవడం అవుతుంది. అలా కాకుండా ఇక్కడ ఉన్నదాన్ని ఇప్పుడు ప్రజెంట్ నుంచి ఈ మీద ఉన్నదాన్ని పెట్టేశాను, ఈ పైన ఉన్నదాన్ని సెలెక్ట్ చేసుకుని ఇలా మూవ్ చేశాను. దీన్ని నేను కొంచెం చిన్న చేయాలనుకుంటున్నాను. చిన్న చేయాలనుకుంటే కీబోర్డ్లోని Ctrl+T ప్రెస్ చేయగానే ట్రాన్స్పరెంట్ అనేది ఒకటి వస్తుంది. ఆ ట్రాన్స్పరెంట్ ఏంటంటే ఇలాగ మనం ఎలా కావాలంటే అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలా కాకుండా ఎగ్జాక్ట్లీ రావాలంటే షిఫ్ట్ పట్టుకుంటే ఎగ్జాక్ట్లీ మనకు సైజ్ వస్తుంది. సైజ్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే ఇలా కొంచెం తగ్గించేసి ఆల్రెడీ
మూవ్ చేసుకోవడానికి ఆల్రెడీ ట్రాన్స్పరెంట్లో ఉంది కాబట్టి మనకి ఇక్కడ మూవ్ టూల్ అనేది హైలైటింగ్ కనిపించదు. కనిపించకపోయినప్పుడు కూడా ఇది ఏంటంటే ట్రాన్స్పరెంట్లో ఉండబట్టి కరెక్ట్గా మనం మూవ్ చేసుకొని సెంటర్లో పెట్టుకున్న వెంటనే మనం ఇప్పుడు ఎంటర్ కొట్టేస్తే ట్రాన్స్పరెంట్ అనేది అప్లై అయిపోతుంది. అప్లై అయిపోయిన తర్వాత చూడండి మనకి ఇది ఇలా ఉంది. అలా కాకుండా నేను కంట్రోల్ టీ ప్రెస్ చేసుకొని దీన్ని ఇలా సెలెక్ట్ చేసుకుని అలా కాకుండా డైరెక్ట్గా మీకు ఇది ట్రాన్స్పరెంట్ అనేది ఇక్కడ కావాలి అని అనుకుంటే ఇక్కడ చూసారా మీకు ఇక్కడ ఆటో సెలక్షన్ అండ్ షో ట్రాన్స్పరెంట్ కంట్రోల్స్ అని ఒకటి ఉంది. ఈ ట్రాన్స్పరెంట్ కంట్రోల్ కానీ మనం క్లిక్ చేసుకుంటే అంటే ఈ మార్క్ సింబల్ ఇక్కడ చెక్ పెట్టుకోగలిగితే ఇక్కడ మీకు ఆటోమేటిక్గా ఏ లేయర్ని అయితే మనం సెలెక్ట్ చేసాం అది ట్రాన్స్పరెంట్ అనేది కనిపిస్తుందండి. ఎగ్జాంపుల్ మనం ఈ కింద ఉన్న ఈ పై లేయర్ని సెలెక్ట్ చేస్తుంది కాబట్టి పైదానికి వచ్చింది. రెండో లేయర్ని మనం ఒకసారి ఇలా క్లిక్ చేస్తే చూడండి రెండో లేయర్ కూడా మనకి ఆటోమేటిక్గా ట్రాన్స్పరెంట్ వచ్చింది. రాగానే మనం ఏంటంటే షిఫ్ట్ పట్టుకుని ఎగ్జాక్ట్లీగా మనం ఇలా డ్రాగ్ చేసుకోగలుగుతున్నాం. ఓకే ఫైన్ బాగానే ఉంది. ఈ పైన లేయర్కి కావాలంటే పైన లేయర్కి వచ్చింది. బ్యాక్గ్రౌండ్ లేయర్ కావాలంటే బ్యాక్గ్రౌండ్ లేయర్కి ఇప్పుడు ప్రెజెంట్ ఏంటంటే మధ్యలో లేయర్ సెలెక్ట్ అయింది. కింద మీద మనం క్లిక్ చేసినా సరే సెలెక్ట్ అవ్వట్లేదు. వై బికాజ్ ఎందుకంటే మనకి ఇక్కడ ఆల్రెడీ షో ట్రాన్స్పరెంట్లో దీని ట్రాన్స్పరెంట్ క్లిక్ చేసామండి. క్లిక్ చేస్తే మధ్యలో ఉన్న లేయర్కి ఆల్రెడీ ఇది ట్రాన్స్పరెంట్ అనేది అప్లైలో ఉంది. దాన్ని ఎంటర్ చేసే వరకు కూడా ఇంకొక వేరే లేయర్ మీదకి మనం వెళ్ళే ఛాన్సెస్ అది ఇవ్వదన్నమాట. అంటే దీన్ని మాత్రమే మనం మోడిఫికేషన్ చేసుకునే దానికి అది ఛాన్స్ ఇస్తుంది. సో మనం ఏం చేస్తామంటే ట్రాన్స్పరెంట్ అయిపోయినంటే ఎంటర్ ప్రెస్ చేయగానే అది ఆటోమేటిక్గా ట్రాన్స్పరెంట్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఏ లేయర్ని కావాలంటే ఆ లేయర్ని క్లిక్ చేసుకోవచ్చు. ఇలా క్లిక్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా మనకి ఏంటంటే ఇప్పుడు పైన లేయర్ని క్లిక్ చేశాను నేను. దాన్ని క్లిక్ చేయగానే ఏమైందంటే మనకి అది ఆ లేయర్ హైలైట్ అయింది అనమాట. ఓకే ఫైన్ లేయర్ హైలైట్ అయింది. షో ట్రాన్స్ఫర్మెంట్లో ఉంది బాగానే ఉంది. బట్ జెన్యున్గా వర్క్ చేసే వాళ్ళు ఎవరైనా సరే ఇలాగా వీటిని మూవ్ టూల్ ఉన్నప్పుడు వీటిని చెక్ పెట్టుకోకుండా ఉండడమే మంచిది అనేది నా సజెషన్. ఎందుకోసం అంటే ఈ షో ట్రాన్స్ఫర్మేషన్ అనేది మనం ఇక్కడ పెట్టుకోకూడదు. మనకి ఎప్పుడైనా యూజ్ కావాలి అవసరం అనుకున్నప్పుడు డైరెక్ట్గా కంట్రోల్ టీ ప్రెస్ చేసుకొని ఇలాగ ఎంత కావాలంటే అంత తగ్గించుకోవచ్చు. లేదు అనుకుంటే అప్పుడు అవసరమైనప్పుడు మాత్రం షో ట్రాన్స్ఫర్మేషన్ పెట్టుకొని దేని కావాలంటే దాన్ని పెట్టుకొని మనం దీన్ని చూసుకోవచ్చు. అలా చూసుకొని మనకు ఆ లేయర్ అవసరం అనుకుంటేనే మోడిఫికేషన్స్ అది చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. లేదు నాకు ఈ 3 లేయర్స్లోని నాకు ఆ లేయర్ అనేది ఎగ్జాక్ట్లీ బౌండరీ అది కనిపించట్లేదు అని అనుకున్నప్పుడు షో ట్రాన్స్ఫర్మేషన్ పెట్టినప్పుడు ఏదైతే మీకు ఇక్కడ హైలైట్లో ఉంటుందో ఆటోమేటిక్గా దానికి షో ట్రాన్స్ఫర్మేషన్ దాని బౌండరీ తలుపు డీటెయిల్స్ మనకి పర్టికులర్గా చూపించడం జరుగుతుంది. ఓకే ఫైన్ ఇక్కడ షో ట్రాన్స్ఫర్మేషన్స్ కంట్రోల్ అనేది మనకి ఎలా యూజ్ అవుతుంది అనేది మనకి తెలిసిపోయింది. ఓకే దాన్ని అన్చెక్ చేసేస్తున్నాం. ఇక్కడ ఈ మూటులకు సంబంధించి ఇది ఆప్షన్ బార్లోని ఒకటి ఉంది మనకి బాగా అబ్జర్వ్ చేయండి మీరు ఇక్కడ ఆటో సెలక్షన్. ఈ ఆటో సెలక్షన్ కనుక క్లిక్ చేసాం అనుకోండి ఇప్పుడు ప్రజెంట్ దాన్ని అన్చెక్లో పెడతాను. అన్చెక్లో పెట్టేసి నేను దీన్ని క్లిక్ చేశానండి. ఓకే ఫైన్ ఇది ఆల్రెడీ ఇక్కడ సెలక్షన్ ఉంది కూడా వచ్చింది. రెండో దాన్ని క్లిక్ చేశాను లేదు. మూడో దాన్ని క్లిక్ చేశాను లేదు. అప్పుడు మనం ఏంటంటే రెండో దాన్ని ఇక్కడ క్లిక్ చేసుకుని మూడో దాన్ని ఇక్కడ క్లిక్ చేసుకుని ఇలా చేస్తూ ఉన్నాం మనం. అలా కాకుండా లేయర్ ప్రాపర్టీస్లో అంటే లేయర్ ప్యాలెట్లోకి మనం వెళ్ళకుండానే ఇక్కడ మనం ఇలా క్లిక్ చేయగానే నాకు ఇది సెలెక్ట్ అయిపోవాలి. కింద ఉన్నది నాకు సెలెక్ట్ అయిపోవాలి. ఇప్పుడు సపోజ్ దీన్ని ఇలా పక్కన పెట్టాను. నాకు ఈ సెకండ్ అంటే దీని కింద ఉన్నది నాకు ఈ ప్రాపర్టీస్లోకి వెళ్ళి ఇలాగా నేను చెక్ చేయకుండా డైరెక్ట్గా క్లిక్ అయిపోవాలి. అందుకోసం ఏం చేస్తారంటే ఆటో సెలక్షన్ అనే దాన్ని పెట్టుకుంటారండి. చూడండి ఆటో సెలక్షన్ పెట్టగానే నేను దీన్ని క్లిక్ చేశాను. ఈ పైన ఉన్నది నాకు క్లిక్ అయింది. రెండోది ఏంచి దీన్ని క్లిక్ చేశాను ఇలా క్లిక్ అయింది. మూడు ఏంటంటే మూడో దాన్ని క్లిక్ చేశాను. అది బ్యాక్గ్రౌండ్ కాబట్టి మీకు హైలైట్ అవ్వలేదు. కాకపోతే ఇప్పుడు మూడో దాన్ని క్లిక్ చేస్తే మూడోది హైలైట్ అయింది. ఇలాగ మనం ఆటోమేటిక్గా ఇది ఇక్కడ ఆటో సెలక్షన్ పెట్టాం కాబట్టి దేన్ని క్లిక్ చేస్తే అది ఆటోమేటిక్గా మనం ఈ లేయర్ ప్యాలెట్లోకి వెళ్లకుండానే అది మనకి క్లిక్ అయిపోతుంది అనమాట. ఈ విధంగా ఉండడం కోసం ఏంటంటే ఈ ఆటో సెలక్షన్ అనేది పెట్టుకుంటాం. కానీ ఈ ఆటో సెలక్షన్ అనేది కూడా షో ట్రాన్స్ఫర్మేషన్ లాగే కూడా నేను చెప్పేది ఏంటంటే అన్చెక్లోనే పెట్టుకోమని చెప్తాను. ఎందుకోసం అంటే నాకు ఇక్కడ ఇమేజ్ కావాలన్నప్పుడు డైరెక్ట్గా పైన ఉంది కాబట్టి ఆల్రెడీ క్లిక్ అయి ఉంది. రెండో ఇమేజ్ కావాలనుకుంటే ఆటో సెలక్షన్ పెట్టి క్లిక్ చేస్తే రెండో దాని మీదకి వెళ్తుంది. అలా కాకుండా మనం వర్క్ అనేది ఫాస్ట్గా చేసుకుంటాం కాబట్టి ఇక్కడ మనం దానికి ఈ రెండో దానికి కావాలనుకోండి జస్ట్ ఏమీ లేదు, మీరు మీ లెఫ్ట్ హ్యాండ్లోని కంట్రోల్ బటన్ ఒకటి ఉంటుందండి కీబోర్డ్లో. కంట్రోల్ బటన్ ఒకసారి ఇలా పట్టుకోగానే మీకు ఇక్కడ సెలక్షన్స్ చూపిస్తాయి. దేన్ని కావాలంటే దాన్ని సెలెక్ట్ చేయండి. సపోజ్ నేను రెండో దాన్ని ఇలా క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే నాకు ఇక్కడ రెండోది ఆల్రెడీ సెలెక్ట్ అయిపోయింది. మూడోదాన్ని క్లిక్ చేశాను, మూడోది సెలెక్ట్ అయిపోయింది. లేదా మ్యాథ్ది సెలెక్ట్ చేశాను, ఇలా క్లిక్ అయిపోయింది. అవసరం వచ్చినప్పుడు దాన్ని కంట్రోల్ యూస్ ఆ విధంగా డైరెక్ట్గా కూడా మనం కంట్రోల్ ప్రెస్ చేస్తూ ఈ ఆటో సెలక్షన్ అనే దాన్ని మనం ఏది కావాలంటే దాన్ని వాడుకోవచ్చు. ఇలాగ క్లిక్ చేసుకున్న ఆబ్జెక్ట్ని. అలాగే మనకి ఇప్పుడు ఇక్కడ ఉన్న ఆబ్జెక్ట్స్ని మనం ఎలా మూవ్ చేయాలి,
కంట్రోల్స్ ఎలా యూజ్ చేయాలి, ఆటో సెలక్షన్స్ ఎలా చేయాలి, సో ట్రాన్స్ఫర్మేషన్స్ ఎందుకు వాడతాము, వాట్ ఈస్ ద మూవ్ టూల్, మూవ్ టూల్ అంటే ఏంటి అసలు అనేది తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మనం మూవ్ టూల్ని ఓన్లీ ఆబ్జెక్టివ్ మూవ్ చేయడానికి కదండి, ఆబ్జెక్టివ్తో పాటు ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూడండి, ఇక్కడ రూలర్స్ ఉన్నాయి. ఈ రూలర్స్ మనం రెక్టాంగిల్ మార్కెట్ టూల్ తీసుకొని ఇలా సెలెక్ట్ చేసి మనం మూవ్ చేయలేం. అప్పుడు కూడా మనకి ఏంటంటే మూవ్ టూల్ క్లిక్ చేసి ఈ రూలర్స్ని ఇలా ఎక్కడ కావాలంటే అక్కడికి అలైన్ చేసుకోవడానికి కూడా మనకి యూజ్ అవుతుంది అన్నమాట. ఈ రూలర్స్ని ఇలా అలైన్ చేసుకోవడానికి, రూలర్స్ని కూడా మనం ఇలా అలైన్ చేసుకోవడానికి మూవ్ టూల్ అనేది యూజ్ అవుతుంది. అలాగే మనకి ఏదైనా ఒక సింగిల్ ఆబ్జెక్ట్స్ అవి ఉన్నాయి, ఇక్కడ లేయర్ ప్యాలెట్లో నుంచి సమ్ లేయర్స్ అవి ఉన్నాయి. అలా కాకుండా ఎగ్జాంపుల్ ఏదైనా ఒక దాన్ని నేను తీసుకొస్తాను, సంథింగ్ ఏదో ఒక దాన్ని తీసుకొచ్చి ఇలా పక్కన పెట్టుకొని ఇక్కడ నుంచి నేను ఈ ఫ్లవర్స్ని తీసుకురావాలనుకోండి. ఇందాక మీకు చెప్పాను నేను, డైరెక్ట్గా మేము ఇక్కడ ఆటో సెలక్షన్ పెట్టుకుంటే ఇక్కడ ఇన్నోటి లేయర్స్ ఉన్నాయి చూసారా, ఇన్నోటి లేయర్స్ ఉన్నాయి మనం కట్ చేసి, సపరేట్ లేయర్స్ ఉన్నాయి. అందులో ఏ లేయర్ ఎక్కడ ఉందో మనకి తెలియదు అనమాట. మనం ఇలా చూసుకొని ఇలా చెక్ చేసుకొని దాన్ని ఇలా మూవ్ చేసుకొని ఇంత తతంగా ఉంటుంది. అదే ఆటో సెలక్షన్లో పెట్టి ఈ ఫ్లవర్ మీద క్లిక్ చేసి చూడండి, ఈ ఫ్లవర్ ఎక్కడో కింద ఉంది, ఆటోమేటిక్గా సెలెక్ట్ అయిపోతుంది. అలా కాకుండా ఆటో సెలెక్ట్ అనేది అన్చెక్ చేసుకొని కంట్రోల్ పట్టుకొని ఇక్కడ సెలెక్ట్ చేసినా సరే ఇది సెలెక్ట్ అవుతుంది. లేదా కంట్రోల్ పట్టుకొని ఇక్కడ ఏం చూడండి లవ్ యూ అని ఒకటి ఉంది, దాన్ని సెలెక్ట్ చేసిన ఇలాగ వస్తుంది. అప్పుడు ఇది ఒక ఆబ్జెక్ట్ కదండి, దీన్ని కూడా మనం ఏంటంటే డైరెక్ట్గా ఇలాగా మూవ్ టూల్తో మనం ఇలాగా డ్రాగ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. బట్ డ్రాగ్ చేసిన తర్వాత అది కిందకి వచ్చిందండి, దీన్ని ఏం చేస్తామంటే ఈ కింద నుంచి ఇలా మేద పెట్టుకుంటే ఆటోమేటిక్గా నాకు ఇక్కడ ఈ మేదన నాకు ఇలా కనిపిస్తుంది. అలాగా ప్రతి దాన్ని కూడా మనం ఏంటంటే ఇలా తీసుకొచ్చి ఒక ఆబ్జెక్ట్ను ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి మూవ్ చేసుకోవడానికి ఉపయోగించడం కోసం పెడుతున్నాం కాబట్టి దీన్ని ఏమంటారంటే మూవ్ టూల్ అని అంటారండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ క్లాస్లో మనం ఏంటంటే మూవ్ టూల్ తర్వాత రెక్టాంగిల్ మార్కెట్ టూల్ అనేది తెలుసుకోబోతున్నాం. అలాగే ప్రీవియస్ ఉన్న క్లాసెస్ కూడా నాది ట్యూటోరియల్స్ ఉంటాయి, అవి కూడా మీరు చూడండి. ఒకవేళ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే ఇంకా బాగా నచ్చినట్లయితే షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నేను నెక్స్ట్ ట్యూటోరియల్తో మీ ముందుకు వస్తాను. దిస్ ఈజ్ యువర్ శ్రీనివాస్, సైన్ అప్.